Hello people, welcome back to our channel Sweta Jadhav 03. సో ఈ వీడియోలో 10th తర్వాత ఏం చూస్ చేసుకోవాలి, అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు అసలు 10th తర్వాత డిప్లొమా ఇంటర్ ఇవే ఆప్షన్స్ ఉంటాయని అంతే తెలుసు. ఇంకా 10thలో మా సార్ వాళ్ళు డిప్లొమా తీసుకో అని చెప్పి అప్లై చేశారు. ఈవెన్ నాకు డిప్లొమాలో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయో కూడా అప్పుడు తెలీదు. మా సార్ వాళ్ళు సివిల్, ఈసీ ఇవి బాగుంటాయని చెప్తే ఇంకా అవే ఆప్షన్స్ పెట్టేసా. ఇంకా అలా ఈసీలో సీట్ వచ్చింది. అంతేగాని ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏం బెనిఫిట్ ఉంటాయో కూడా సరిగా తెలియదు నాకు. అప్పుడు తెలుసుకుందామని అన్నా కూడా స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు, గైడ్ చేయడానికి కూడా ఎవరు లేరు. ఏమన్నా ఉంటే మా సార్ వాళ్ళనే అప్రోచ్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు అంతా కంప్లీట్లీ డిఫరెంట్. అసలు ఇప్పుడు 8th క్లాస్ స్టూడెంట్స్ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి అండ్ దే ఆర్ హ్యావింగ్ ఫ్రీ యాక్సెస్ టు యూజ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఎక్సెట్రా. సో నాకేమనిపించింది అని అంటే, ఇప్పుడు కూడా కొంతమందికి కన్ఫ్యూజన్ స్టేజ్ లోనే ఉంటారు కదా, అసలు 10th తర్వాత ఏం తీసుకోవాలి, అసలు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, కెరీర్ బాగుండాలి అని అంటే ఏది చూస్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉంటారు కదా. సో అన్నిటి గురించి ఈ 8 minutes వీడియోలో కంప్లీట్ గా క్లారిటీగా చెప్తాను. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో టాపిక్ స్టార్ట్ చేసే ముందు, మన ఛానల్ 10K కి చాలా దగ్గరలో ఉంది. ఇంకా 300 సబ్స్క్రైబర్స్ వస్తే 10K అవుతారు. సో మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మన మెయిన్ టాపిక్ కి వచ్చేద్దాం. 10th కంప్లీట్ అయ్యాక ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ లైఫ్ లో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఇంటరా, డిప్లొమానా, ఐటీ అయినా, కామర్స్ అంటే సంథింగ్ ఎల్సా, ఏం తీసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ హానెస్ట్లీ చెప్పాలి అని అంటే, మన ఇండియాలో చాలా మంది స్టూడెంట్స్ కెరియర్ ని ఇంట్రెస్ట్ ని బట్టి కాదు, సొసైటీ ప్రెషర్ వల్లనే చూస్ చేసుకుంటున్నారు. మార్క్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి ఎంపీసీ తీసుకోవాలి అని, మన ఫ్యామిలీలో అందరూ డాక్టర్సే కాబట్టి నువ్వు కూడా డాక్టర్ అవ్వాలి, సో బైపీసీ తీసుకో అని అన్నందుకు బైపీసీ తీసుకోవడం. డిప్లొమా తీసుకుంటే 3 years తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కి ఈజీ అవుతుంది, సో అందుకని డిప్లొమా తీసుకోని అంటే, సో అందుకనే డిప్లొమా తీసుకోవడం. ఇలానే దాదాపుగా చూస్ చేసుకుంటున్నారు. బట్ 2026 రియాలిటీ అనేది కంప్లీట్ గా డిఫరెంట్, చాలా మారిపోయింది. టుడే స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జస్ట్ డిగ్రీస్. సో ఈ వీడియోలో ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఆఫ్టర్ 10th అవైలబుల్ కెరియర్ పాత్స్ ఏంటి, ఎవరికి ఏ పాత్ బెస్ట్, ఫ్యూచర్ సేఫ్ కెరియర్ పాత్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విచ్ ఆప్షన్ రియలీ సూట్స్ యూ. సో వీటన్నిటి గురించి క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూడండి, బికాస్ దిస్ కెన్ జెన్యున్లీ చేంజ్ యువర్ ఫ్యూచర్ డెసిషన్. బిఫోర్ చూసింగ్ ఎనీ స్ట్రీమ్, వన్ ఇంపార్టెంట్ థింగ్ ని గుర్తుపెట్టుకోండి. దెర్ ఈస్ నో యూనివర్సల్ బెస్ట్ గ్రూప్. బెస్ట్ గ్రూప్ అని అంటే మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి వర్క్ అయ్యింది మీకు వర్క్ అవ్వాలని అసలు లేదు. కెరియర్ చూస్ చేసేటప్పుడు ఈ 5 things ని కంపల్సరీగా థింక్ చేయండి. ఫస్ట్ ఇంట్రెస్ట్, సెకండ్ స్కిల్స్, థర్డ్ ఫైనాన్షియల్ కండిషన్, ఫోర్త్ ఫ్యూచర్ డిమాండ్, ఫిఫ్త్ పేషెన్స్ లెవెల్. ఈ 5 మస్ట్ అండ్ షుడ్ గా మీరు కన్సిడర్ చేయాల్సిందే. వీటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఫ్యూచర్ ని డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు లాంగ్ టర్మ్ లో స్టడీస్ ఓకేనా, ఫాస్ట్ గా జాబ్ కావాలా, ప్రాక్టికల్ థింకింగ్ నచ్చుతుందా, మ్యాథ్స్ చేయడం ఇంట్రెస్ట్ ఉందా, బయాలజీ చదవడం ఇష్టమా, బిజినెస్ మైండ్ ఉందా మీకు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలిస్తే హాఫ్ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయిపోతుంది. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం నేను ముందే చెప్పాలి అని అనుకుంటున్నా, ఎందుకంటే ఇది ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్ కి తప్పకుండా చెప్పాలి. అదేంటి అని అంటే, ఇప్పుడు కంటెంట్ క్రియేషన్, వీడియో ఎడిటింగ్ ఇవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ డిగ్రీ అవి చేయడం కంటే ఇంకా అవే నేర్చుకుని కెరీర్ ని స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా అని చాలా మంది అనుకుంటున్నారు. వాళ్ళకి నేను రియాలిటీ గురించి చెప్పాలి అని అనుకుంటున్నా. అవును, ఇవనేది ఓవర్ ద పీరియడ్ చాలానే గ్రో అయ్యాయి, కానీ అప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకి కెరీర్ అనేది ఇప్పుడు సెటిల్ అయ్యారు. బట్ ఇప్పుడు 2026 రియాలిటీలో మాట్లాడుకుంటే, ఇప్పుడు అన్ని ఏఐ టూల్స్ వచ్చేసాయి. బేసిక్ ఎడిటింగ్, బేసిక్ డిజైన్ అనేది ఏఐనే చేసేస్తుంది. బేసిక్ వర్క్ అనేది చాలా వరకు ఆటోమేట్ అయిపోతుంది. సో అందుకని జనరిక్ డిజైనర్స్ కి అయితే డిమాండ్ చాలా తక్కువనే ఉంటుంది. కానీ బ్రాండ్ స్ట్రాటజీ అర్థమయ్యి క్రియేటివ్ డైరెక్షన్ చేయగలిగితే డిజైనర్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది. లైక్ వీడియో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్ ఇవి కూడా చాలానే డిమాండ్ లో ఉన్నాయి. కానీ ఎడిటర్స్ అనే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు బేసిక్ ఎడిటింగ్ కి 5,000 to 8,000 మాత్రమే ఇస్తున్నారు. కలర్ గ్రేడింగ్, మోషన్ గ్రాఫిక్స్, స్టోరీ టెల్లింగ్ ఇవి తెలిసిన వాళ్ళకి ఒక 40,000 ప్లస్ వస్తాయేమో. కానీ మినిమం స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే మినిమం పేనే ఉంటుంది.
సో అంతా మీ స్కిల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో కొంచెం ప్రాక్టికల్ గా థింక్ చేసి డెసిషన్ ని తీసుకోండి. మీకు జెన్యున్ గా ఇంట్రెస్ట్ ఉంటే మీ స్టడీస్ తో పాటు సైడ్ కోర్సెస్ లాగా వాటిని తీసుకొని నేర్చుకోవడం కానీ అలా చేయండి, కానీ కంప్లీట్ గా స్టడీస్ ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఏదో ఇన్ఫ్లుయెన్సెస్ గానీ ఇన్స్టాలో యూట్యూబ్ లో చాలా హైప్ చేస్తున్నారు, జస్ట్ 1 hour లోనే వీఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ 1 month salary ఆఫ్ అన్ ఐటీ ఎంప్లాయీ అని చెప్పేసి అలా చెప్తున్నారు, హైప్ ఇస్తున్నారు. అవన్నీ చూసి మీరు స్టడీస్ ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ బాగా ట్రెండింగ్ లో ఉన్నారని చెప్పేసి ఆ ట్రెండింగ్ లో ఉన్న అతనికి మహా అయితే ఒక 2 to 3 weeks ఆర్ 1 month కొలాబ్స్ రావడం, ప్రమోషన్స్ రావడం అలా ఉంటుంది. సో అతను ఆ 1 month లో ఎర్న్ చేసినంత నెక్స్ట్ 3 months లో ఎర్న్ చేస్తాడన్న గ్యారంటీ ఉందా? అసలు ఉండదు. ఏదైనా కొంతవరకు ట్రెండింగ్ లో ఉన్నంత వరకు ఆపర్చునిటీస్ వస్తాయేమో, ఆ తర్వాత స్లోగా తగ్గిపోతాయి. అదే నువ్వు ఒక పర్టికులర్ జాబ్ చేస్తూ ఉంటే కంటిన్యూస్ గా మార్కెట్ డిమాండ్ ని బట్టి నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఫ్యూచర్ లో మంచిగా ఎర్న్ చేస్తావు. అండ్ మీరు అనొచ్చు వీటి వల్ల కూడా lakhs లో ఎర్న్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి. ఎస్, బట్ అన్ని అందరికి వర్కౌట్ అవుతుంది అన్న గ్యారంటీ అయితే లేదు కదా. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళనే చూసుకుందాం, అందరు ఒకేలాగా ఎర్న్ చేయట్లేదు కదా. ఏమో 20K per month ఎర్న్ చేస్తుంటే మేము 1 lakh per month కూడా ఎర్న్ చేస్తున్నారు, కానీ అందరికి అన్ని వర్కౌట్ అవుతుంది అన్న గ్యారంటీ అయితే లేదు. మాత్రం రిస్క్ చేయకండి. సో నేను చెప్పేది ఒకటే, స్టడీస్ తో పాటు చేసుకోండి, అంతేగాని స్టడీస్ ని నెగ్లెక్ట్ చేసి మరీ చేయకండి. ఇంకా మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. అసలు 10th తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అని అంటే, ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్నా కదా, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి క్లియర్ గా చూసుకోండి ఏమేమి ఉన్నాయి అనేది. నేను ఒక్కో దాని గురించి చెప్పాలి అని అంటే మినిమం 30 to 40 minutes లాంగ్ వీడియో అవుతుంది. అది మీరు ఎలాగో చూడరు. సో సింపుల్ గా 8 to 9 minutes లో మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇన్ డీటెయిల్ గా మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని యూ కెన్ సర్చ్ ఆన్లైన్. సో ఇప్పుడు అసలు 10th తర్వాత ఉన్న రియల్ ఆప్షన్స్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్, ట్రెడిషనల్ పాత్, ఇంటర్మీడియట్. ఇది మోస్ట్లీ హయ్యర్ స్టడీస్ అండ్ డిగ్రీ కెరీర్ టార్గెట్ చేసే స్టూడెంట్స్ చూస్ చేసుకుంటారు. సైన్స్ సైడ్ అయితే ఎంపీసీ, బైపీసీ, పీసీఎంబీ ఉంటాయి. వీటి వల్ల మనకు ఇంజనీరింగ్, మెడిసిన్, ఏఐ రీసెర్చ్ లాంటి వాటిలో కెరీర్ ని స్టార్ట్ చేయొచ్చు. కామర్స్ సైడ్ లో చూసుకుంటే ఎంఈసీ, సిఈసీ, కామర్స్ విత్ కంప్యూటర్స్. సో వీటి వల్ల మనకు ఫైనాన్స్, బిజినెస్, బ్యాంకింగ్, సిఏ లాంటి వాటి కెరీర్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ సైడ్ లో హెచ్ఈసీ, సైకాలజీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ ఇవి ఉంటాయి. సో వీటి వల్ల లా, యూపీఎస్సీ, జర్నలిజం, సైకాలజీ లాంటి కెరీర్ ని మనం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్, పాలిటెక్నిక్, డిప్లొమా. ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు చూస్ చేసుకుంటారు, బట్ అంత ప్రాక్టికల్ గా ఇప్పుడు ఏ కాలేజ్ లో అంత నేర్పియట్లేదు. సో మీ కాలేజ్ ని బట్టి ఉంటుందంతా. సో ఇందులో మనకి బ్రాంచెస్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఈవీ టెక్నాలజీ ఇలాంటివి మోడర్న్ బ్రాంచెస్ ఇప్పుడు మనకు ఫాస్ట్ గా గ్రో అవుతున్నాయి. సో ఇవి మీరు చూస్ చేసుకుంటే బెటర్. అండ్ ఆల్సో మనకి ట్రెడిషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి, లైక్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇవి కూడా చూస్ చేసుకోవచ్చు. వీటి కూడా స్ట్రాంగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ డిప్లొమాలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే లోయర్ ఫీజు ఉంటుంది. లైక్ మనం తర్వాత ఈ 3 years చేసిన తర్వాత మనం ఈ 3 years కంప్లీట్ అయ్యాక మనం డైరెక్ట్ కి లేటరల్ ఎంట్రీగా మనము వెళ్ళొచ్చు. సో నెక్స్ట్, ఐటీఐ. ఇది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది చాలా ఫాస్ట్ గా స్కిల్స్ ని మనం ఇందులో నేర్చుకోవచ్చు. ఐటీఐ అనేది చాలా చీప్ గా చూస్తారు చాలా వరకు, కానీ మీరు మంచి కాలేజ్ లో జాయిన్ అయితే ఐటీఐ లో మీరు చాలా వరకు స్కిల్స్ అనేది మంచిగా గెయిన్ చేయొచ్చు. వీటిలో డిఫరెంట్ బ్రాంచెస్ ని మనం చూస్ చేసుకోవచ్చు, లైక్ ఎలక్ట్రీషియన్, ఈవీ టెక్నీషియన్, డ్రోన్ టెక్నీషియన్, ఏసీ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇలా హ్యాండ్స్ ఆన్ టెక్నికల్ ట్రేడ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ గల్ఫ్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్స్ లో స్కిల్డ్ వర్కర్స్ కి ఇవి చాలా హ్యూజ్ డిమాండ్ అనేది ఉంటుంది. సో ఐటీఐ ఎప్పుడు చూస్ చేసుకోవాలని అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, అండ్ మీరు కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళు, మీరు ఎక్కువ అఫోర్డబుల్ చేయలేరు. ఇప్పుడు డిప్లొమా 3 years చేసి ఆ డిప్లొమా ఫీజు, బీటెక్ ఫీజు అవన్నీ మనకు అవ్వదు అని అనుకుంటే మీరు యూ కెన్ చూస్ ఐటీఐ. వీటిలో మనకి గవర్నమెంట్ సైడ్ కూడా చాలానే ఓపెనింగ్స్ వస్తాయి, ఆర్ఆర్బి వాటిలో. నెక్స్ట్, వొకేషనల్ అండ్ పారామెడికల్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఇవి ఏంటి అని అంటే హెల్త్ కేర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్, డయాలిసిస్ టెక్నీషియన్, లైక్ ఇవన్నీ హాస్పిటల్ సెక్టార్ లో క్విక్ ఎంప్లాయ్మెంట్ కి యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ సైడ్ కూడా కోర్సెస్ ఉంటాయి. హార్టికల్చర్స్, ఫిషరీస్, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ డిప్లొమాస్ ఇవన్నీ మనం చూస్ చేసుకోవచ్చు. వీటికి మీకు లైక్ అగ్రికల్చర్ సైడ్ చాలా ఇష్టం ఉంది అని అనుకుంటే ఇవి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డిఫెన్స్ అండ్ ప్రిపరేషన్ పాత్. మీకు డిఫెన్స్ సైడ్ వెళ్ళాలి అని ఒక డ్రీమ్ ఉంటే మీరు ఎన్డీఏ ఫౌండేషన్, మిలిటరీ స్కూల్స్, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ప్రిపరేషన్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. వీటి వల్ల మనకు ఎర్లీగా కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా ఆప్షన్స్
ఆప్షన్సే ఉంటాయి. సైనిక్ స్కూల్, మిలిటరీ స్కూల్, ఎన్డీఏ ఫౌండేషన్, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ప్రిపరేషన్, వీటన్నిటిలో కూడా మనకి జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ క్రియేటివ్ అండ్ డిజిటల్ కెరియర్స్. ఆఫ్టర్ 10th మీరు డైరెక్ట్గా ఈ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, యానిమేషన్, విఎఫ్ఎక్స్, కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్, యూఐ యూఎక్స్ డిజైన్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. వీటికి కూడా సపరేట్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఇవి అన్ని ఇప్పుడు ఫుల్ టైం కెరియర్ లాగా కూడా చూస్ చేసుకుంటున్నారు. బట్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో జస్ట్ ట్రెండ్ ని చూసి బ్లైండ్ గా వెళ్ళకండి. మీ స్కిల్ లెవెల్ కూడా స్ట్రాంగ్ గా ఉంటే మాత్రమే గ్రో అవుతారు. ఫ్రీలాన్సింగ్, కోడింగ్, వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, ఏఐ టూల్స్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ అన్నిటికీ మనం ప్రాపర్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ ఓపెన్ స్కూలింగ్. ఓపెన్ స్కూలింగ్ ఏంటి అని అంటే NIOS ఇంటర్మీడియట్ చేయొచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ లెర్నింగ్ అండ్ స్కిల్స్ కోర్సెస్ కూడా మనం చేయొచ్చు. వీటికి కూడా స్కోప్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఓవరాల్ గా చెప్పాలి అని అంటే ఈ 2026 లో చాలా ట్రెండింగ్ లో ఉన్నవి, గ్రో అవుతున్నవి బెస్ట్ కెరియర్ పాత్స్ ఏంటి అని అంటే మనకు AI, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ, స్పేస్ టెక్, గ్రీన్ ఎనర్జీ, డేటా అనలిస్ట్ ఇవన్నిటికీ మనకి చాలా మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు 2026లో. ఫ్యూచర్లో డిగ్రీ కన్నా టెక్నాలజీకి అడాప్ట్ అయ్యే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ అన్ని కాలేజెస్లో కూడా ఉండవు. అది మీరు చూసి ఆప్షన్స్ని పెట్టుకోవాలి. 10th తర్వాత తీసుకునే డెసిషన్ అనేది లైఫ్ని కంప్లీట్గా డిసైడ్ చేయదు. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్తో తీసుకునే డెసిషన్ మాత్రం 2 to 3 years వేస్ట్ చేయొచ్చు. కెరీర్ అంటే ఒక సింగిల్ డెసిషన్ కాదు, కంటిన్యూస్గా నేర్చుకునే ప్రాసెస్ ఇదంతా. సో కంపారిజన్ పక్కన పెట్టేసి మీ స్ట్రెంగ్స్ని అర్థం చేసుకోండి, స్మార్ట్గా డెసిషన్ తీసుకోండి. సో ఈ వీడియో వల్ల మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. లైక్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏం చూస్ చేసుకోవాలి, ఏం చూస్ చేసుకుంటే ఎలా మనకు గ్రోత్ వస్తుంది అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి 1K లైక్స్ వచ్చేలాగా లైక్ చేయండి అందరూ. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు ఇంకా మిస్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.